ఎన్ వెంకటేశ్వర్లు, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దుబ్బాక. 1857 ట్రైబల్ అండ్ peasant revolt. Objectives. Reasons for free 1857 tribal and peasants revolts. Explain importance tribal and peasants revolts. Analysis in the nature, characters, and effects and revolts. Introductions. British East India Company came to India as a trading company. Slowly, through diplomacy and wars, transferred itself into a political power. Colonialism of British and introduction of their administration and had shaken the Indian society. Thus, revolts mostly localized, sporadic, isolated, and unorganized. In 19th and 20th centuries, peasant and tribals in different parts of the country stood against the British. Thus, revolts played an important role in the freedom struggle. The revolts were sometimes against landlords and feudal lords and sometimes against Britishers. Political reasons. Political reasons was the main reasons for those revolts. Justification of nobility, provincial kings and their protectors, estate generals, zemindars, talukdars, and palagars are main reason. There are three reasons for their justifications. The policies introduced by the East India Company was reduced the powers and liberty of peasant and tribal, to orders them to pay the taxes in prescribed time and decided to take severe action and possession of the lands of the people who had outstanding balance. Humanization of their self-respect. Economics reasons. Imposition of land revenue settlements, expansion of the agriculture by the non-tribal to a tribal areas or over forest cover land to erosion of tribal traditions of giant ownership and increased the socio-economic differentiation and the electronic structures of the tribe society. ఇలా
రిలీజియన్ కండిషన్స్, ట్రైబల్ రివోల్ట్ చాలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. దీన్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి కొంచెం వివరిస్తాను చూడండి ఒకసారి. ఆధునిక భారతదేశంలో 1857 తిరుగుబాటు చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వారు సుమారు 1600 సంవత్సరంలో వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు 1740 నుండి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆనాటి రాజకీయ పరిస్థితులను బట్టి ఆంతరంగిక కలహాలు, మన దగ్గర ఉన్న వాళ్ళ ఆంతరంగిక కలహాలు వారికి బాగా తోడ్పాటైనవి. సామ్రాజ్య విస్తరణకు వారు ఉపయోగించిన కుటిల నీతి, బలప్రయోగం వంటి విధానాలు ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. ఆస్తులు కోల్పోయిన జమీందారులు, అధికారాలు పోగొట్టుకున్న సంస్థానాధిపతులు, ఉపాధి కోల్పోయిన చేతి పనివారు, శిస్తుల భారాన్ని మోయలేని రైతులు అనేక తిరుగుబాట్లు లేవదీశారు. అవి స్థానిక తిరుగుబాట్లు అయినందువల్ల పెద్ద మార్పు ఏమి రాలేదు. బ్రిటిష్ వారు సైనిక బలంతో వాటిని సునాయాసంగా అణిచేశారు. కానీ 1857 నాటికి ఒక సామ్రాజ్యవాది అయిన గవర్నర్ జనరల్ డల్హౌసీ విధానాల వల్ల భారతదేశం ప్రజల్లో ప్రిన్స్లీ స్టేట్స్ సంస్థానాల్లో తీవ్రమైన అసంతృప్తి చెలరేగింది. డల్హౌసీ విధానాల వల్ల ఆయన ప్రవేశపెట్టిన రాజ్యాంగ లేదా రాజ్య సంక్రమణ విధానాల వలన ఆ రోజుల్లో సంస్థానాలు బాగా తీవ్ర అసంతృప్తికి గురైనాయి. 1858 సంవత్సరంలో లార్డ్ కానింగ్ కాలంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనికి ప్రధాన కారకుడు లార్డ్ డల్హౌసీ. కానీ ఇది జరిగింది మాత్రం లార్డ్ కానింగ్ కాలంలో ఈ తిరుగుబాటు సంభవించింది. దీనిని సిపాయిల తిరుగుబాటు అన్నారు. ఫస్ట్ ఎందుకు సిపాయిల తిరుగుబాటు అన్నారు? ఇది సిపాయిలు అంటే సైనికుల మధ్య అసంతృప్తి వలన ఉద్యమం లేచింది కాబట్టి ఇది సిపాయిల తిరుగుబాటు అన్నారు. ఇది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని వీడి సావర్కర్ అనే వ్యక్తి ఇదే భారతదేశానికి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నాడు. ఇక ఈ తిరుగుబాటు గల కారణాలు ఏంటో చూసుకున్నాం ఒకసారి ఒక్కొక్కటి. రీజన్స్. ఈ తిరుగుబాటుకు మనం ఎగ్జామ్ రాసుకున్నట్టుగా ఆర్థిక కారణాలు, సాంఘిక కారణాలు, మత కారణాలు, సైనిక కారణాలు, 5 కారణాలు బలంగా ఉన్నాయి. రాజకీయ కారణాలు చూసుకున్నట్టయితే అది మొదటిది. రాజకీయ కారణాలు చూసుకున్నట్టయితే మన భారతదేశంలో ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం మీ అందరికీ తెలిసిన విషయం. రాబర్ట్ క్లైవ్ కాలంలో జరిగినవి. ఈ ప్లాసీ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసింది. ఈ బాక్సార్ యుద్ధం 1764లో జరిగిన బాక్సార్ యుద్ధం ఈ పునాదులపై ఒక బిల్డింగ్ల సామ్రాజ్యాధికారం మొత్తం కూడా బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోయింది. సామ్రాజ్య విస్తరణ చేయడానికి అనేక పద్ధతులు అవలంబించారు వాళ్ళు. యుద్ధం చేయటం ద్వారా సహాయక సంధి పద్ధతి, సబ్సిడరీ అలయన్స్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ డల్హౌసీ రాజ్య సంక్రమణ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఆ పేర్లనే ఉంది, రాజ్యాన్ని సంక్రమింపజేసుకోవటం అంటే ఆక్రమించుకోవటం. ఎవరి రాజ్యాన్ని ఆక్రమించుకోవటం? పిల్లలు లేని సంస్థానాధిపతులు ఎవరైనా ఉన్నట్టయితే వారు పిల్లల్ని దత్తత తీసుకోవటానికి వీల్లేదు. తదనంతరం ఆ రాజ్యాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియాలో కలిపేయటం జరుగుతుంది. ఇలా సిపాయిల తిరుగుబాటుకు బ్రిటిష్ వాళ్ళు ప్రధాన కారణమయ్యారు. ఇంకా కొంచెం ముందుకు అడిగేసింది కదా డల్హౌసీ. ఆయన ప్రవేశపెట్టిన సిద్ధాంతం వల్ల ఆ రోజుల్లో ఉన్న 562 సంస్థానాల్లో కొన్ని సంస్థానాలు ఆటోమేటిక్గా బ్రిటిష్ ప్రభుత్వం లాగేసుకుంది. అలా పోయిన సంస్థానాల్లో మొదటిది సతారా. గుర్తుపెట్టుకుంది కాంపిటేటివ్ బిట్టు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ సంస్థానం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయిందంటే సతారా. అయోధ్య, సతారా, నాగపూర్, ఝాన్సీ ఇలా అనేక సంస్థానాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు డల్హౌసీ. పీష్వా దత్తపుత్రుడైన నానాసాహెబ్కు భరణాన్ని నిరాకరించారు. ఇక్కడ
దత్తత తీసుకోవద్దని మేము చెప్పినాం, మీరు దత్తత తీసుకోరు నానాసాహెబ్, కాబట్టి దత్తత చెల్లదు అని ఆయనకి భరణం ఇవ్వటానికి నిరాకరించాడు. తర్వాత కర్ణాటక, తంజావూరు, తిరువాన్కూరు ఇలా రాజుల యొక్క బిరుదులు కూడా ఆటోమేటిక్గా రద్దు చేసుకుంటూ వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఇక మొఘల్ చక్రవర్తి, చివరి మొఘల్ చక్రవర్తి ఎర్రకోట నుండి బయటికి రాకుండా ఎర్రకోట నుండి కుతుబ్ మినార్ దగ్గరకు మార్చాలని, అయా నువ్వు ఎర్రకోట ఖాళీ చేయాలి, నువ్వు ఢిల్లీలోని కుతుబ్ మినార్ దగ్గరికి మార్చాలని బహదూర్ షా తర్వాత బహదూర్ షా తన మొఘల్ చక్రవర్తి బిరుదును కూడా రద్దు చేయాలని ప్రతిపాదించారు బ్రిటిష్ వాళ్ళు. ఇలా అనేక విధాలుగా బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేశారు. దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక మీటింగ్ పెట్టుకున్నారు. స్వదేశీ సంస్థానాల పాలకులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూనే ఉన్నారు. 562 సంస్థానాల వాళ్ళు ఏమవుతుంది, మన భవిష్యత్తు ఎట్లుంటుంది అని అందరూ కూడా ఆందోళన పడుతూనే ఉన్నారు. ఏదో ఒకరోజు తన పదవులు పోతాయని, తన అధికారం పోతుందని సంస్థానాధిపతులు, ప్రిన్స్లీ స్టేట్స్ సంస్థానాధిపతులు భయపడుతున్నారు అన్నట్టుగానే జరిగింది. ఆంగ్లేయులు పాటించిన జాతి విచక్షణ విధానం వల్ల అన్ని రంగాల్లో భారతీయులకు తీవ్ర నష్టం జరుగుతూనే ఉంది. ఇంగ్లీష్ అధికారుల్లో వాళ్ళ జాతి అహంకారం వారు చూపిన మన మీద నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనే ఒక భేదం, ఇవంతా కూడా ఒక విచిత్రంగా ఏర్పడింది. అందులోటి ఈ ప్రజల మధ్య కూడా పాలకులకి ప్రజలకి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు లేరు, వీళ్ళకి వాళ్ళు లేరు అన్నట్టుగా. విదేశీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం లేనందువల్ల ఈ తిరుగుబాటు జరిగిందని ఒక ఆయన అన్నాడు. సరే, డల్హౌసీ అయోధ్య రాజ్యాన్ని 1856 బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసిండు. అయోధ్యని వేలాది మంది నిరుద్యోగులుగా తయారయ్యారు. ఎందుకంటే రాజ్యం పోయింది, సంస్థానం లేదు కాబట్టి, సంస్థానం బ్రిటిష్ వాళ్ళు ఉంది కాబట్టి అక్కడ సైన్యం వాళ్ళందరూ కూడా వేలాది మంది నిరుద్యోగులుగా తయారయ్యారు. భూస్వాములు తమ జాగీర్లు కోల్పోయారు. వర్తకులు, ఉద్యోగులు చేతి వృత్తులపై ఆధారపడి తీవ్రంగా నష్టపోయారు. బ్రిటిష్ సైన్యంలోని అయోధ్యవాసుల్లో ఈ విలీనం తీవ్ర అసంతృప్తి కలిగించింది. బ్రిటిష్ సైన్యం ఎప్పుడైతే ఆక్రమించుకుందో అయోధ్యలో ఉన్న వాళ్ళంతా కూడా నిరుద్యోగులు అయ్యారో వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తితో బాగా బాధపడటం మొదలుపెట్టారు. అయోధ్య విలీనం వల్ల నష్టపడిన ఈ ఆందోళన 1857 తిరుగుబాటుకు కారణమైంది. ఇది ఇప్పటివరకు చెప్పుకున్న రాజకీయ కారణాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆర్థిక కారణాలు చూద్దాం ఒకసారి. ఆర్థిక కారణాలు. బ్రిటిష్ వారి దురాక్రమణలో అనేక సంస్థానాలు, రాజ్యాలు ఆంగ్ల సామ్రాజ్యంలో కలిసిపోయినాయి. అక్కడ సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను, వ్యాపారాన్ని దేన్ని ప్రోత్సహించలేదు. వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. దేశంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. నానాటికి ప్రజల్లో ఒక అసంతృప్తి మొదలైంది. పైగా పారిశ్రామిక విప్లవం వల్ల తమ దేశానికి వాళ్ళ ఇంగ్లాండ్కు మన దేశం నుంచి బ్రిటిష్ వారు ఆర్థిక దోపిడీ మొదలుపెట్టారు. ముడి సరుకులను తీసుకెళ్ళి తయారైన ఉత్పత్తులను మన దేశానికి మార్కెట్గా ఉపయోగించుకోవటం మొదలుపెట్టారు. ఇలా భారతదేశ ఆర్థిక విధానం మీద బ్రిటిష్ వాళ్ళు దెబ్బ కొట్టారు. అందుకనే దాదాబాయి నెహ్రూ సంపద తరలిపోతుంది, డ్రైన్ థియరీ అనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. సంపద 5%, అంటే ఏ దేశం నుంచి కూడా, ఇంకొక వ్యక్తి అన్నాడు, ఏ దేశం నుండి కూడా ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ జరగలేదు, ఒక భారతదేశం నుంచే సంపద ఈ ఎత్తున తరలిపోతుందని డఫ్రీన్ అనుకుంటా ఆయన అన్నాడు ఆ మాటలో. సరే, వాళ్ళు మన దేశాన్ని ఒక మార్కెట్గా వ్యవహరించారు, మంచిగానే ఉంది. బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీ విధానాల వల్ల మన భారతదేశంలో కుటీర పరిశ్రమలు కూడా బాగా నాశనమైనాయి. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఇంకా పైన వీటికి తోడు భూమి శిస్తు విధానాలు మారుస్తూ అధిక పన్నులు విధించటం, రైతులు బాగా కుంగిపోయారు అనమాట ఈ దెబ్బ మీద. ఈ విధానంగా కంపెనీ పాలనలో ప్రజలు చేయటానికి పని లేక, తినడానికి తిండి లేక అలమటించిపోయారంటే మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆర్థిక దుస్థితి కూడా సిపాయిల తిరుగుబాటుకి కారణమైంది. ఇకపోతే సాంఘిక కారణాలు చూసుకుందాం.
సాంఘికీకరణ అంటే ఎప్పుడైనా కుల వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సాంఘికీకరణలో కుల ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒక కుల ప్రస్తావన అనేది ఇంగ్లీష్ వాళ్ళు పెద్దగా తీసుకురాలి మనకి. భారతీయులంతగా ఇంగ్లీష్ వాళ్ళు కులాన్ని గురించి పట్టించుకోలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ లార్డ్ బెంటిక్ కాలం నుంచి లార్డ్ డల్హౌసీ కాలం వరకు కూడా అనేక సాంఘిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. వాళ్ళు కూడా కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టారు. కానీ మనవులు సనాతన బ్రాహ్మణవాదులు బాగా మూర్ఖంగా వ్యవహరించారు. బెంటిక్ కాలం నుండి సతీ సాగమనాన్ని రద్దు చేయాలని, స్త్రీలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించాలని, బాల్య వివాహ నిషేధాలు చేయాలని, వితంతు వివాహ చట్టాలు చేయాలని, ఇలా అనేకంగా ఉండేవి ఆ రోజుల్లో. కానీ ఇది సనాతన ధర్మానికి విరుద్ధం, ఇది సనాతన ధర్మానికి విరుద్ధం అని ఎవరు? మన సనాతన బ్రాహ్మణవాదులు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. ఈ ఈ మార్పుల వల్ల బాల్య వివాహాలు చేయటం ఏంది, వితంతు పునరుద్ధాలు చేయటం ఏంది, స్త్రీలకు ఆస్తి హక్కులు కల్పించడం ఏంది, అసలు సతీ సాగమనాన్ని నిషేధించడం ఏమిటి అని మన భారతీయ సనాతనవాదులు, ప్రాచీన ఆచారబద్ధమైన వాదులు, ప్రాచీన సమాజం అంతా కూలిపోతుంది, ఆందోళన పడుతున్నారు అనమాట. అయ్యో ఇట్టయితుందని బ్రాహ్మణ సంఘాలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి. ఇంగ్లీష్ విద్య, రైల్వే, టెలిగ్రాఫ్ ఇలా సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికే బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెడతారు. వీటిని ఇనుప రాక్షసుని ప్రవేశపెడతారు. ఆ రైల్వేని ప్రవేశపెట్టినప్పుడు 1853లో భారతదేశంలో రైల్వే లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు అందరూ కూడా దాన్ని తిట్టిపోసుకున్నారు అనమాట. అసలు ఒక ఇనుప రాక్షసుని పెట్టిరు మా భారతదేశంలో, మా కాళ్ళు లేవా, మేము నడవలేవా అని. అలా సనాతన బ్రాహ్మణవాదులు నూతన న్యాయస్థానాలు ప్రవేశపెట్టాలి, ఇంగ్లీష్ విద్య, టెలిగ్రాఫ్లు అంటే బ్రిటిష్ వాళ్ళు న్యాయస్థానాలు ప్రవేశపెట్టారు, ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారు, టెలిలైన్, టెలిగ్రాఫ్ ఇలా అనేక పద్ధతులు ప్రవేశపెడుతుంటే సనాతన వాళ్ళందరూ కూడా మన ఆచార సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయని వాళ్ళు వ్యతిరేకించటం ప్రారంభించారు. ఇలా సాంఘిక కారణాలు, సాంఘిక కుల ప్రస్తావన విషయానికి వచ్చే సాంఘిక కారణాలు బాగా ఈ సిపాయిల తిరుగుబాటుకు ఒక రకంగా కారణమైనవి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక మత కారణాల గురించి మీకు తెలుసు. మతం అనేది ఎట్టుంది ఆ రోజుల్లో, ఈనాటికి ఉంది ఆనాటికి ఉంది. మతం గురించి ఎన్నడూ ప్రశ్నించారు. క్రైస్తవులైన ఆంగ్లేయులు, వాళ్ళు క్రైస్తవులు ఆంగ్లేయులు కొన్ని స్థాపించారు. ఎలా? సెయింట్ పీటర్ చర్చి, సెయింట్ విలియం చర్చి, సెయింట్ పీటర్ చర్చి, సెయింట్ విలియం డేవిడ్ కోట చర్చి, ఇలాంటి కొన్ని భారతదేశంలో, ఒకటి కడలూరు దగ్గర, ఒకటి మద్రాసు దగ్గర, ఒకటి కలకత్తాలో, ఇలా 3 ప్రాంతాల్లో 3 పెద్ద పెద్ద చర్చీలు నిర్మించిన వాళ్ళు. వాటితో పాటు క్రైస్తవులుగా ఎక్కడ మారుస్తారో అని హిందువులో భయం పట్టుకుందనమాట. ఆ రోజుల్లో అనుమానం వచ్చింది ప్రజలకి. కంపెనీ ప్రభుత్వ కాలంలో క్రైస్తవ మిషనరీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేసినాయి. హిందూ మత, ముస్లిం సాంప్రదాయాన్ని అవహేళన చేస్తూ మత ప్రచారాన్ని కొనసాగిస్తూనే వాళ్ళు. 1813 చార్టర్ చట్టం ప్రకారం మిషనరీలకు సౌకర్యాలు కల్పించారు ఇంగ్లీష్ వాళ్ళు. ఇంగ్లీష్ విద్యావ్యాప్తికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. మతం మార్చుకున్న వారికి ఆస్తిలో హక్కు కల్పిస్తామని, ఇలాంటి అన్నీ కూడా మత మార్పిడి ప్రోత్సహిస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఇక క్రైస్తవ మిషనరీలు పాఠశాలలు, వైద్యశాలలు ఇలా అనేకంగా స్థాపించేసరికి మత సిద్ధాంతాలను బోధిస్తారు. వాటిలో సతీసాగమనం రద్దు చేయటం, బాల్య వివాహాలు నిషేధించడం, వితంతు వివాహాలను అనుమతించడం, హిందూ మత ఆచారాల్లో ప్రభుత్వం జోక్యం కల్పించుకొని మత మార్పిళ్లు ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని క్రైస్తవ రాజ్యంగా మార్చడానికి బ్రిటిషులు పూనుకున్నారని ప్రజల్లో ఒక తీవ్రమైన భావం ఏర్పడింది. ఇందుకోసం కొందరు కంపెనీ అధికారులు అవలంబించిన మత పాక్షిక లేదా మత పక్షపాత ధోరణి కూడా దోహదం చేసింది. కంపెనీ అధికారులు ఏమంటారంటే వాళ్ళు సరే ఎవరైనా కానీ, లార్డ్ కర్జన్ కానీ, లార్డ్ డల్హౌసీ కానీ, వీళ్ళు కొంతమంది కూడా అందరూ కూడా ఏ కాడికి విలియం బెంటిక్ దగ్గర నుంచి కూడా వాళ్ళు మత మార్పిడి జరగాలి, ఈ సనాతన ఆచారాలు కూడా అనుభవాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇది కూడా ఒక రకంగా సిపాయిల తిరుగుబాటు కారణమైంది. సైనిక కారణాలు, ఇది కొంచెం మెయిన్గా ఇంపార్టెంట్. ఇక్కడ సైనికులు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి వస్తాయి.
కంపెనీ సైన్యంలో ఆంగ్ల సైనికులు భారతీయ సైనికుల మధ్య జీతభత్యాల్లో తేడా ఉంది, విధి నిర్వహణలో తేడా ఉంది, గౌరవ మర్యాదల్లో తేడా ఉంది. ఈ మూడు గమనించాల్సిన విషయం. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో ఆంగ్ల సైనికులు, భారత సైనికులు, వీరి మధ్య విధుల్లో తేడా ఉంది, జీతభత్యాల్లో తేడా ఉంది, గౌరవ మర్యాదల్లో తేడా ఉంది. ఇన్ని తేడాలు ఉన్నప్పుడు ఇక సిపాయి లేదా ఒక సైనికుడు ఎలా ఉద్యోగం చేస్తాడు? జాతీయ అహంకారం కలిగిన బ్రిటిష్ అధికారులు సిపాయిల్ని హీనంగా చూసేవారు. సిపాయిలకు జీతభత్యాలు తక్కువ, ఆహారం, వసతి సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కావు ఆ రోజుల్లో. సైన్యంలో సుబేదార్ కంటే ఎక్కువ హోదా ఇచ్చేవారు కాదు బ్రిటిష్ వాళ్ళు. 1854లో సిపాయిలకు ఉండే ఉచిత తపాలా సౌకర్యాన్ని కూడా రద్దు చేశారు. సింధు, పంజాబ్ రాష్ట్రంలో పనిచేసే సిపాయిలకు లభించే భత్తాను కూడా రద్దు చేశారు. సామాన్య సేనాని చట్టం జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి సిపాయిలు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఏ ప్రాంతంలోనైనా పనిచేయాలని ఆదేశించారు. సముద్రయానం తమ మతానికి విరుద్ధమని హిందువులు అన్నా కూడా హిందూ సిపాయిలు దీన్ని నిరసించారు. అరే, మేము ఎక్కడ డ్యూటీ వేస్తే మీరు అక్కడ చేయాలి, మాకు సముద్ర ప్రయాణం, సముద్రం ఇవన్నీ మతానికి విరుద్ధమని ఇలాంటి ఏమీ అనటానికి వీలేదు. ఇది కులం కాక మతాన్ని సూచించే చిహ్నాలను తీసేయాలని ఉత్తర్వులు చేశారు. అంటే ఇప్పుడు సిక్కులు వాళ్ళ తలపాకలు తీసేయాలని, తర్వాత ముస్లింలు వాళ్ళ ఫేస్ టోపీలు తీసేయాలి, వెంట్రుకలు పెంచుకోవద్దని, ఇలా అనేక పద్ధతులు ఇది కాక కులం మతాన్ని సూచించే చిహ్నాలు తీసేయాలనే ఉత్తర్వులు మరింత ప్రజలు కలవరపెట్టాయి. కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన అసంతృప్తిలోనైన సిపాయిలు 1849, 1850, 1852లో తమ నిరసనను తిరుగుబాట్ల రూపంలో ప్రదర్శించారు. 1857 నాటికి ఈ అసంతృప్తి తీవ్రమైన స్థాయికి చేరింది. మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో, సిక్కు యుద్ధాల్లో ఆంగ్లేయులకు సంబంధించిన ఓటమి వల్ల చాలామంది భారతీయులు పోరాడితే మనం గెలవచ్చనే ఒక ఆలోచన ఏర్పడింది భారతీయులకి. ఆంగ్లేయులను ఓడించడం పెద్ద కష్టమేమి కాదని సిపాయిలు అనుకున్నారు. ఇదిగాక సిపాయిలకు ఆంగ్ల సైనికుల మధ్య సంఖ్యాబలంలో కూడా తేడా ఉంది. ఆంగ్లేయుల కంటే సిపాయిల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల 1857లో సిపాయిల తిరుగుబాటు ఈ మార్గాన్ని ఎంచుకుంది. అంటే ఒకళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉంటే నలుగురు భారతీయులు, 1:5, 1:4 ఉండే. ఒక బ్రిటిష్ అధికారి అట్లా వాళ్ళు 40,000 లేదా 45,000 ఉంటే భారతీయులు 1,50,000, 2 లక్షలు ఇట్లా ఉన్నారనమాట. ఇట్లా 1:5, 1:4 అట్లా ఉన్నదనమాట. సరే, సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంది? ఇప్పుడు ఉన్న ఫలంగా ఎందుకు జరిగింది? కంపెనీ ప్రభుత్వం 1856లో కొత్తగా ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అనేది ఒకటి ప్రవేశపెట్టింది. వాటిలో ఉపయోగించే కొత్త రకం తోటాలు సైనికులు నోటితో కొరికి ఉపయోగించాలి. వాటిలో అమర్చిన పదార్థాలు ఆవు కొవ్వు, పంది కొవ్వు ఇలాంటివన్నీ కూడా దాంట్లో పూసినట్టుగా ఒక వదంతి బయటకు వచ్చింది. ఆవు హిందువులకు పవిత్రం, పంది ముస్లింలకు అపవిత్రం. ఇలా అనేక పద్ధతుల ద్వారా ఇంగ్లీష్ వారు తమ మతాలని బుద్ధిపూర్వకంగా హేయపరచడానికి, అంటే బుద్ధిపూర్వకంగా ఇబ్బంది పెట్టడానికి సిపాయిలని ఈ అసంతృప్తి ఎంత దూరం పోయిందంటే ప్రజల్లో ఉన్న ఆ రోజుల్లో కొవ్వు తోటల వదంతి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఇది కేవలం వదంతి మాత్రమే బ్రిటిష్ వాళ్ళు ఖండించారు. అయినా సిపాయిలు వారి ప్రకటన విశ్వసించలేదు. వెంటనే తిరుగుబాటుకి ఇది తక్షణ కారణం ఎన్ఫీల్డ్ రైఫిల్స్. తిరుగుబాటు గమనం ఏ విధంగా ఉంది, వ్యాప్తి ఏ విధంగా ఉంది, అణిచివేత ఏ విధంగా ఉంది, ఈ 3 భాగాలు చూద్దాం ఒకసారి. డల్హౌసీ 1856లో పదవి విరమణ చేసి లండన్ వెళ్ళిపోతుండు. అతని స్థానంలో లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్ అయ్యాడు. అతడు సిపాయిల్లో ఏర్పడ్డ తిరుగుబాటు ధోరణి ఊహించలేకపోయాడు. 1856 కంపెనీ సైన్యంలో 2.5 లక్షల మంది స్వదేశీ సైనికులు ఉండగా, అంటే భారతీయులు ఉండగా, బ్రిటిష్ సైనికుల సంఖ్య 45,000 మాత్రమే. ఢిల్లీ, అలహాబాద్ వంటి ముఖ్య కేంద్రాల్లో ఫిరంగి దళాలు సిపాయిల ఆధ్వర్యంలో ఉన్నాయి. సంఖ్యాబలం, ఆయుధ సంపత్తి పుష్కలంగా ఉన్నాయి.
మార్చి 29వ తేదీ మంగల్ పాండే అనే ఒక సిపాయి భరత్పూర్లో కొవ్వు తూటాలను ఉపయోగించడానికి నిరాకరించి ఇంగ్లీష్ అధికారిని కాల్చి చంపాడు. దీంతో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. బ్రిటిష్ వారు మంగల్ పాండేకి సైనిక విచారణ జరిపి ఆయన ఉరితీశారు. 1857 ఏప్రిల్ నెల నుంచి మొదలై మీరట్లో సిపాయిలు తిరుగుబాటు చేసి తూటాలను తాకటానికి సైతం నిరాకరించారు. ఈ సందర్భంలో 85 మంది సిపాయిల్ని అదుపులోకి తీసుకొని వారిపై సైనిక న్యాయస్థానంలో మే 5 లేదా మే నెల 9వ తారీఖు 1857 విచారణ జరిపి 10 సంవత్సరాల జైలు శిక్ష, కఠిన శిక్ష విధించారు. వాళ్ళకి ఎంతమందికి? 85 మందికి. వారు బ్రిటిష్ అధికారులు ఇళ్లను కాల్చేయటం కనిపించిన ఆంగ్లేయులు, అంటే మరుసటి రోజు ఆ తెల్లారే, అంటే 9వ తారీఖున శిక్ష వేసారు కదా, మే 10వ తారీఖున మేరట్లో 3 రెజిమెంట్ల వారు ఒకేసారి ఖైదీలను విడిపించడమే కాకుండా బ్రిటిష్ వారి ఇళ్లను కాల్చేస్తూ తిరుగుబాటు మొదలుపెట్టారు. 1857 మీరట్లో మే 10వ తారీఖున అధికారికంగా సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. అది ఇక అక్కడి నుంచి మొదలుపెట్టింది. ఎక్కడికి ఒక ఆంగ్లేయుడు కూడా వదల ఢిల్లీ చేరిన సిపాయిలు రెండో బహదూర్ షా భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. ఢిల్లీలోని టెలిగ్రాఫ్ అధికారి ఈ వార్తను లాహోర్లోని ఆంగ్లేయులకు తెలియజేశాడు. అలా ప్రాంతాల వారిగా అది వెళ్ళిపోతూనే ఉంది. కాన్పూర్ ప్రాంతంలో నానాసాహెబ్ తిరుగుబాటుదారుల ప్రముఖుడు. బ్రిటిష్ వారు ఇతని దత్తత నిరాకరించి భరణాన్ని రద్దు చేసినందుకు అతడు తిరుగుబాటుదారులతో కలిసి పీష్వా బిరుదును ధరించి కాన్పూర్ సైనిక స్థావరాన్ని ముట్టడించాడు. 1857 జూన్ 27న కాన్పూర్ను స్వాధీనపరుచుకున్నాడు బ్రిటిష్ వాళ్ళ నుండి. కాన్పూర్లో నిస్సహాయులుగా మిగిలిపోయిన 400 మంది యూరోపియన్లను అలహాబాద్కు వెళ్ళడానికి అనుమతించాడు. రేపు పిచ్చోళ్ళారు మిమ్మల్ని చంపని వెళ్ళిపోరు ఇక్కడి నుంచి అని 400 మంది యూరోపియన్లను అలహాబాద్కి పంపడానికి అనుమతించాడు. కానీ దారిలో వారు సిపాయిల చేతిలో హతులయ్యారు. ఆయన పంపించినప్పుడు కూడా సిపాయిల చేతిలో వాళ్ళు హతులయ్యారు 400 మంది. తర్వాత జూన్ 27, ఇక్కడ జూలై 16 నడుస్తూనే ఉంది కాలక్రమేణా. జూలై 16వ తేదీ జనరల్ హవ్లాక్ హవ్లాక్ నాయకత్వంలో ఒక బ్రిటిష్ పటాలం కాన్పూర్ను ముట్టడించింది. జూలై 19వ తేదీన మేజర్ స్టీఫెన్సన్ నాయకత్వంలో నానాసాహెబ్ రాజభవనాన్ని ధ్వంసం చేశారు. నానాసాహెబ్కు అత్యంత విశ్వాసపాత్రుడైన తాంతియా తోపే, ఆయన అసలు పేరు రామచంద్ర పాండురంగ నాయకత్వంలో తిరుగుబాటుదారులు కాన్పూర్ను ఆక్రమించారు. కానీ సర్ కాలిన్ కాంప్బెల్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం తిరుగుబాటుదారులను తరిమేసి కాన్పూర్ని మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. ఎవరి ఆధ్వర్యంలో ఆక్రమించారు? సర్ కాలిన్ కాంప్బెల్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం కాన్పూర్ని తిరిగి ఆక్రమించుకుంది. మే 30వ తేదీ తిరుగుబాటుదారులను 1857 మే 30వ తేదీన తిరుగుబాటుదారులు లక్నో రెసిడెంట్ హెన్రీ లారెన్స్ను చంపి తిరుగుబాటుదారులకు హెన్రీ లారెన్స్ను చంపి తిరుగుబాటును కొనసాగించారు. కానీ లక్నోలో తిరుగుబాటు ఇంగ్లీష్ వారు సులభంగానే అణిచివేశారు. ఇలా అనేక ప్రాంతాల్లో తిరుగుబాటు విలువైంది. తర్వాత అయోధ్య, రోహిల్ఖండ్ ప్రాంతాల తిరుగుబాటు గురించి మనం పరిశీలిద్దాం ఒకసారి. అయోధ్య, రోహిల్ఖండ్ తిరుగుబాటు, అయోధ్యకు ఈ 2 ప్రాంతాల్లో ఒకేసారి తిరుగుబాటు జరిగింది. అయోధ్య, రోహిల్ఖండ్లో తిరుగుబాటుదారులకు జనాదరణ కలిగింది, బాగా లభించింది. అంటే ప్రజలే ఎక్కువగా సపోర్ట్ చేశారు. వేలాది మంది పౌరులు తిరుగుబాటులో పాల్గొని విదేశీయులను తరిమేయటం మొదలుపెట్టారు. నేపాల్ రాజు జంగ్ బహదూర్ సహాయంతో బ్రిటిష్ వారు అయోధ్యను పునరాక్రమించుకున్నారు. 1857 మే 31వ తేదీన రోహిల్ఖండ్ సిపాయిల తిరుగుబాటు
చేశారు. రోహిల్ఖండ్ అనే ప్రాంతంలో సిపాయిలు తిరుగుబాటు చేశారు. కానీ వారు ఖాన్ బహదూర్ ఖాన్ను తమ నాయకుడిగా ఎంచుకున్నారు. కానీ ఖాన్ బహదూర్ ఖాన్ ఢిల్లీ చక్రవర్తికి ప్రతినిధిగా బుందేల్ఖండ్ను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. సుమారు 11 నెలల వరకు ఇక్కడ బ్రిటిష్ వారి అధికార నామరూపాలు లేకుండా చేశారు. కానీ లక్నోని వశపరుచుకున్న తర్వాత మళ్ళా కాంప్బెల్లే, జనరల్ కాలిన్ కాంప్బెల్ రోహిల్ఖండ్లో బ్రిటిష్ అధికారాన్ని పునరుద్ధరించడం. ఇక్కడ కాన్పూర్లో ఆయనే తిరిగి ఆక్రమించుకుండు, ఇక్కడ రోహిల్ఖండ్ని కూడా పూర్తిగా మళ్ళీ కాంప్బెల్లే ఆక్రమించుకుండు. ఇక ఝాన్సీ విషయానికి వద్దాం. తిరుగుబాటుదారులో గణనీయంగా ధైర్యసాహసాలతో పోరాడిన వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి. ఈమె మహారాష్ట్ర వీరుడైన తాంత్యా తోపేతో కలిసి బ్రిటిష్ వారిని గడగడలాడించిన విషయం అందరికీ తెలిసిందే. ఈమె ధైర్య సాహసాలు శత్రువులు సైతం గడగడలాడించడమే కాకుండా అంటే వాళ్ళు అబ్బా ఎంత గొప్ప వీరవనితరా నాయన అనుకున్న శత్రులు. లక్ష్మీబాయి పురుష వేషం ధరించి ఆయుధపాణి తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించి బ్రిటిష్ వారితో యుద్ధం చేసింది. 1858 మార్చిలో సర్ హ్యూరస్ సేనని ఝాన్సీ దుర్గాన్ని ఆక్రమించాడు. కానీ లక్ష్మీబాయి పురుష వేషంలో తన దత్తకుమారుడితో కలిసి కోట నుండి బయటపడి తాంత్యాతో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించింది. బ్రిటిష్ వారి యుద్ధం కొనసాగించింది. బ్రిటిష్ వారితో 1858 జూన్ 17వ తేదీన యుద్ధంలో వీరమరణం పొందింది ఝాన్సీ లక్ష్మీబాయి. సింధియా వద్ద తాంత్యా తోపేతో పోరాటం చేసి ఓడిపోయాడు. ప్రాణరక్షణకై సింధియా వద్ద ఆశ్రయం పొందగా మాన్ సింగ్ అనే సేనాధిపతి అతన్ని ఇంగ్లీష్ వారికి పట్టించాడు. వారు అతని గురిశిక్ష విధించారు. ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్య సాహసాలకు యుద్ధ నైపుణ్యాలను పొగుడుతూ బ్రిటిష్ సేనాని హ్యూరస్ తిరుగుబాటుదారులు ఆమె చాలా సమర్థవంతురాలని, చాలా ధైర్యశాలని ఆమెకు జోహార్లు అర్పించాడు. జనరల్ రోస్ ఆమెను భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అని వర్ణించాడు. నికల్సన్ పంజాబ్ నుంచి వచ్చిన సిక్కు సైన్యం సహాయంతో ఢిల్లీని 1857 సెప్టెంబర్ 20వ తేదీన ఆక్రమించుకున్నాడు నికల్సన్. ఇలా తిరుగుబాటు వలన ఒక్కొక్కటిగా ఆ ప్రాంతాలు మళ్ళా తిరిగి ఆక్రమించుకోవటం జరిగింది.